ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఒప్పందం కుదిరిన వేళ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్కు చెందిన ఇంధన సంస్థలు క్రమంగా తగ్గిస్తున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి చమురు కొనేందుకు భారత రిఫైనరీలు నిరాకరిస్తున్నాయని తెలిసింది. ప్రత్యామ్నాయంగా దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి చమురు కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయని సమాచారం. అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ క్రమంగా తగ్గిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి రష్యా నుంచి చమురు కొనేందుకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలు నిరాకరిస్తున్నాయని తెలిసింది. ముందస్తు ఒప్పందాల కారణంగా మార్చి నెలకు గాను ఈ మూడు సంస్థలకు కొంతమేర రష్యా చమురు రానుంది. ఇతర సంస్థలు మాత్రం రష్యా ముడి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేశాయి. శనివారం భారత్, అమెరికా సంయుక్తంగా విడుదల చేసిన వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్వర్క్ లో రష్యా చమురు ప్రస్తావన లేదు. అయితే రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు గతంలో విధించిన 25% అదనపు సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురు కొనుగోలు చేయబోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసే అంశంపై భారత్ ఎటువంటి ప్రకటన చేయలేదు. 2022లో ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించాక పశ్చిమ దేశాలు రష్యా ఇంధన సంస్థలపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్, చైనా వంటి దేశాలకు రష్యా తక్కువ ధరకే చమురును సరఫరా చేయడం ప్రారంభించింది. మార్చి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను రోజుకు 10 లక్షల బ్యారెళ్లకు కుదించేందుకు గత నెలలో భారత్ సన్నాహాలు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్రమంగా వాటిని 5 నుంచి 6 లక్షల బ్యారెళ్లకు చేర్చాలని నిర్ణయానికి వచ్చిందని వెల్లడించాయి. గత ఏడాది సగటున భారత్ రష్యా నుంచి రోజుకు 17 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. గతేడాది డిసెంబర్లో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం భారతీయ రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అటు మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక అంశాల ఆధారంగా ఇంధన కొనుగోళ్లు ఉంటాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకునే భారత్ చమురు కొనుగోళ్లు ఉంటాయని వెల్లడించింది. దేశ ఇంధన భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని పునరుద్ఘాటించింది.